కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా వ్యాప్త ప్రచార జాత కరీంనగర్లోని పద్మానగర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జెండా ఊపి జాతను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ప్రచార జాతాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జాతా కొనసాగుతుందని చెప్పారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపించిన ఆయన ప్రజా సమస్యలపై మరిన్ని ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 6వ తారీఖు నుంచి ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియపరిచేందుకు, చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబడతా ఉన్నాయి. బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలకు హద్దు లేకుండా పోతున్నాయి. నిత్యావసర ధరలు కొనుగోలు శక్తి రోజు రోజు పడిపోతున్నది. విద్య, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ మోజులో ప్రయాణిస్తున్నది. పేదోళ్ళకి అందుబాటు లేకుండా పోయింది. వైద్యం మరింత ఎక్కువగా ప్రియమైపోయి ఖర్చుతో కూడుకున్నందువల్ల వైద్య సాయం పేదలకు అందట్లేదు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కొరబడతా ఉన్నాయి. మరోవైపున కార్మికులకు సంబంధించి 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే వాటిని రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి సమ్మె హక్కును అరింపజేస్తూ ఉన్నాడు. అందుకనే అంతేకాకుండా ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే అరకొర బతుకులు, భద్రత లేని బతుకులు, బాజార్ బతుకుల్లాగా తయారైన యువత నిరాశ నిష్పలు కొట్టుబెడుతున్న పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి కనీస వేతనం అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా దాన్ని మోడీ అమలు చేయడు. అంటే ఒక రకంగా యువకుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చినాడు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నల్లడలా తీసుకొస్తానని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ మన్ కీ బాత్ అని, లేదంటే వికసిత్ భారత్ అని నినాదాలు తప్ప విధానాలు లేవు. ఈయన కాలంలో ఎవరికి మేలు జరుగుతుందంటే కార్పొరేట్ శక్తులకు మాత్రం మేలు జరుగుతుంది. ఎటు చూసిన ఆదాని, అంబానీ వాళ్ళ జపం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలా పూర్తిగా గ్రామీణ భారతం అంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానీకం పూర్తిగా మరి వాళ్ళ కాళ్ళపైన నిలబడి బతికే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయం పూర్తిగా మరి రివిరైపోతున్న పరిస్థితి. ఖర్చులు బాగా విరిగిపోయి ఆదాయం లేకుండా పోయి అప్పుల పాలవుతూ ఉన్నారు. ఇవాళ మద్దతు ధర చట్టం తీసుకొస్తా అని చెప్పి ఆయన హామీ ఇచ్చి, ప్రధానమంత్రి హోదాలో హామీ ఇచ్చి, ఎందుకంటే ఆయన 3 సాగునీటి చట్టాలు తీసుకొస్తే 750 మంది రైతులు మరి మరణించి వాళ్ళ ఆందోళన ఉధృతం చేస్తూ ఉంటే అప్పుడు 750 మరణించిన తర్వాత అప్పుడు ఆయన ఏదైతే రైతులకు క్షమాపణ చెప్పి నేను మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తా, సపోర్ట్ ప్రైస్ చట్టం తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్న అమలు చేయలేదు. అంటే మాట తప్పే ప్రధాని, మోసం చేసే ప్రధాని అని అర్థం అవుతా ఉంది. ఇంకోవైపున యువకులకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, నిరాశ నిష్పలో కొట్టుబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక సామాజిక న్యాయం లేదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్సీలకు సంబంధించిన విషయంలో కూడా సోషల్ జస్టిస్ కొరబడినటువంటి పరిస్థితి ఉంది. మన రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ కూడు, గుడ్డ, విద్య, వైద్య సౌకర్యాలు కావాలని, ఇప్పటికీ ఇల్లు లేకుండా అంటే ఇప్పుడు భారతదేశం వెలిగిపోతుంది, ప్రపంచంలో పెద్ద ధనవంతుడిగా వెలిగిపోతుంది. అంటే ఆ పేదోళ్ళు ఎవరి వద్ద కార్పొరేట్ శక్తి దగ్గర డబ్బులు ఉంటే సరిపోవు, నీ దగ్గర డబ్బులు ఉంటే సరిపోవు. ఇవాళ కానీ పేదోళ్ళ బతుకులు కనీసం ఇళ్ళడానికి ఇప్పటికీ పూడి గుడిసెలు ఉంటాయంటే సిగ్గుపడాలా, తలదించుకోవాలి ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తాను. మహాత్మా గాంధీ కళలు ఏమవుతున్నాయి? ఆయన ఈ దేశానికి గ్రామాలు పట్టుకోమలన్నాడు. అటువంటిది ఇవాళ గ్రామాలలో నివసించే ప్రజల బతుకులు పూరి గుడిసెల్లో ఉండేటువంటి బతుకులు, మరి కనీసం భద్రత లేని బతుకులు, బజారు బతుకులు అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా కరెంటు కొన్ని ప్రాంతాల్లో, ఎస్సీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో రానటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అనేక సమస్యల్ని ప్రజలు చైతన్యపరిచి బదలావ్ జరూరీ హై, ఇంకా మోడీ అధికారంలో కొనసాగితే ఇక బతుకులు, ప్రజల బతుకులు బజారు పాలవుతాయి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలలో కూడా ఎట్లయిపోతుందంటే ఈ మాయ జరుగుతుంది. ఎన్నికలలో కంప్యూటర్, ఈ తర్వాత ఈ వీటి ద్వారా డిజిటల్, వీటి ద్వారా ఏమవుతుందంటే మనం ఈ ఓట్లు వేసే పరిస్థితులలో చాలా మరి అనుమాన గందరగోళం పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో 70 లక్షల ఓట్లు తొలగించి ఇప్పుడు ఆయన అక్కడ అధికారంలో కొనసాగుతూ ఉన్నాడు. అందుకని బ్యాలెట్ పద్ధతే కరెక్టు. ఈ
ఏదైతుందో ఈ పద్ధతిని తీసేయాలని చెప్పేసి డిజిటలైజేషన్ దీనికి కెమెరాల పద్ధతి తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే రానున్న కాలంలో ఈ ఇంద్రజిత్ గుప్తా గారు ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే ఎన్నికల ఖర్చు కోట్ల కొమ్మరిచ్చి ఓట్ల కొనుగోలు చేసి ఇలా ప్రజలు బతుకులు భద్రపరిస్తున్నారు. కాబట్టి ఇలా అందుకనే ఇవాళ ఈ దేశంలో ఎవరున్నారు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎవరున్నారంటే కార్పొరేట్ అధిపతులు, దిగ్గజాలు, కోట్ల పడిగెత్తే శ్రీమంతులు ఉన్నారు. పేదవాడు ఒక్కడు కూడా ఇలా ఎంపీలలో ఎమ్మెల్యేలలో గెలిచే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే సర్పంచే గెలిచే పరిస్థితి లేదు. ఎవడైతే వ్యాపారం చేస్తున్నాడో డబ్బులు సంపాదిస్తున్నాడో వాళ్ళకి గెలిచే పరిస్థితి. అంటే ఇవాళ పారదర్శకత లేని ప్రభుత్వాలు, జవాబుదారీ లేని ప్రభుత్వాలు. అందుకనే ఈ రకమైనటువంటి నేపథ్యంలో ప్రజలు చైతన్యపరిచేందుకే సిపిఐ కంకణం కట్టుకున్నది. 6 నుంచి 14 దాకా దేశవ్యాప్తంగా యాత్రలు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నాడు చలో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ చేసి మరి ప్రభుత్వానికి అల్టిమేటివ్ ఇచ్చి రానున్న కాలంలో వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేసి మరి ఇండియా కూటమి లాంటివి బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించడానికే ఈ సిపిఐ మొదటి పార్టీ, తల్లి పార్టీ, స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ, తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అనేక ప్రాణాలు 4500 ప్రాణాలు పోగొట్టుకున్న పార్టీ. ఇది ఇప్పటికే కంకణం కట్టుకొని ప్రజలను చైతన్యపరిచే పూనుకుందని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు కరీంనగర్లో ఈ జిల్లా సెక్రటరీ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు లేదా రాష్ట్ర సమితి సభ్యులు, అందరూ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ యాత్రను ప్రారంభించే అవకాశం కల్పించిన జిల్లా నాయకత్వానికి అందరికీ అభినందన తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగడానికి జిల్లా సెక్రటరీ గారు సత్రమే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను.